వెల్కమ్ టు హరీస్ వరల్డ్. ఈరోజు నేను చూపిస్తున్న రెసిపీ అన్నం పాయసం అండి. ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక హాఫ్ కప్పు బియ్యాన్ని అరగంట సేపు నానబెట్టుకుందామండి. అది అరగంట సేపు నానబెట్టుకుంటే త్వరగా ఉడికిపోతుందని చెప్పి ఇప్పుడు ఒక కుక్కర్ తీసుకొని బియ్యం కూడా వేసేసుకొని ఒక హాఫ్ లీటర్ దాకా పాలు పోసుకొని 10 విజిల్స్ వచ్చేదాకా బాయిల్ చేసుకుందాం. మనం ఎప్పుడు సగ్గు బియ్యంతోనూ సేమియాతోనూ పాయసం చేసుకుంటాం కదా. ఎవరైనా రిలేటివ్స్ కానీ ఫ్రెండ్స్ కానీ మన ఇంటికి వచ్చినప్పుడు ఇలా డిఫరెంట్గా ట్రై చేయొచ్చండి. చాలా బాగుంటుంది కూడాను. విజిల్స్ కొంచెం ఎక్కువ వచ్చినా పర్వాలేదండి. చూడండి, అన్నం బాగా ఉడికిపోయింది కదా. ఇప్పుడు తగినంత షుగర్ కూడా వేసుకొని ఒకసారి కలిపెట్టుకుందాం. ఇప్పుడు ఇంకొక హాఫ్ లీటర్ దాకా పాలు పోసుకొని ఒకసారి బాయిల్ చేస్తే అన్నం పాయసం రెడీ అయిపోయినట్టే. లాస్ట్లో మనం జీడిపప్పును కూడా వేయించుకొని పాయసంలో వేస్తే సరిపోతుందండి. దీంట్లో షుగర్ బదులు బెల్లం కూడా యూస్ చేసుకోవచ్చండి, బట్ డిఫరెంట్ టేస్ట్ వస్తుంది. ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. వేడిగా ఇష్టపడే వాళ్ళు ఇలాగే సర్వ్ చేసుకోవచ్చు. లేదు అంటే ఇది చల్లారాక ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా కూడా సర్వ్ చేసుకోవచ్చు అండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.